తూర్పుగోదావరి జిల్లాలో ఏం జరుగుతోంది? ఏడాది కూడా పూర్తవకుండా పూర్తిగా కుదురుకోకముందే ముగ్గురు ఐఏఎస్లను ఎందుకు బదిలీ చేశారు? వాళ్ళు అసమర్థులనా, అవినీతి పరులనా, లేక అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తలేదనా? అసలేం జరుగుతోంది జిల్లాలో? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది వ్యవధిలోనే తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అవ్వడంపై హాట్గా మాట్లాడుకుంటున్నారు. కనీసం పూర్తి పదవీకాలమన్నా ఉంచకుండా వాళ్ళని ఎందుకు బదిలీ చేశారంటూ ఆరా తీస్తున్నారు చాలామంది. తాజాగా కలెక్టర్ ట్రాన్స్ఫర్తో ఈ చర్చలు మరింత పెరిగాయి. పోనీ వాళ్ల మీదేమన్నా తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు, అసమర్థ ముద్రలున్నాయా అంటే అదీ లేదు. దీంతో జిల్లాల్లో అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. కూటమి పార్టీల నేతలు చెప్పినట్టు వెనకపోవడమే అసలు కారణమై ఉండొచ్చన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, తాజాగా కలెక్టర్ పి ప్రశాంతి వరుసగా బదిలీ అవ్వడంపై జిల్లాల్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రజల్లో మంచి పేరున్న అధికారులను అంత తక్కువ టైంలో బదిలీ చేయడం వెనక రాజకీయ ఒత్తిళ్లుండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక, భూదందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, రూల్స్కు విరుద్ధంగా అపార్ట్మెంట్స్ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకున్న కలెక్టర్ ప్రశాంతిపై మధ్యంతర బదిలీ వేటు పడిందంటే అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమేనని చెప్పుకుంటున్నారు జిల్లాల్లో. ఇది సాధారణ బదిలీ కాదని ట్రాన్స్ఫర్ పేరుతో కలెక్టర్ మీద వేటేశారన్న వాదన బలంగా ఉంది. కలెక్టర్ని బదిలీ చేస్తారన్న ప్రచారం 3 నెలల నుంచే ఉంది జిల్లాలో. కొద్ది రోజులుగా ఇక్కడ పాలక పార్టీల ముఖ్యులకు, కలెక్టర్కు మధ్య కోల్డ్ వార్ జరుగుతుందట. ఇసుక దోపిడీ, అక్రమ రిజిస్ట్రేషన్లు, భూదందాల్లాంటి విషయాల్లో ఆమె ఖచ్చితంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నాయకుల అనుచరగణానికి సంబంధించిన ఇసుక లారీల మీద వరుసగా ఓవర్లోడ్ కేసులు బుక్ అవుతున్నాయి. అలాగే అక్రమంగా డ్రెడ్జింగ్ చేస్తున్న బోట్లు సీజ్ చేయించారు కలెక్టర్. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల క్వాలిటీ విషయంలో కూడా కలెక్టర్ ప్రశాంతి కఠినంగా ఉంటున్నారట. ఇప్పుడు ఇవన్నీ కలగలిసి ఆమె బదిలీకి దారితీశాయన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆక్రమణల తొలగింపు, డ్రైనేజ్ నిర్మాణం, పారిశుద్ధ్యం విషయంలో చర్యలు తీసుకున్న కమిషనర్ కేతన్ గార్గ్ బదిలీ కూడా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఆయన ఏడాది క్రితమే బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ అంత త్వరగా ట్రాన్స్ఫర్ అవుతారని కనీసం సాటి అధికారులు కూడా ఊహించలేకపోయారట. పోనీ ఈయనపై ఏమైనా అవినీతి ఆరోపణలున్నాయా, లేక పనితీరులో అలసత్వం వహించారా అంటే మచ్చుకైనా అలాంటివి లేవన్నది రాజమండ్రి టాక్. పనిచేసిన కొన్ని నెలల్లోనే సిటీలో మార్పులు తీసుకొచ్చారన్న అభిప్రాయం ఉంది స్థానికంగా. మాస్టర్ ప్లాన్తో ఎప్పటినుంచో పేరుకుపోయిన ఆక్రమణల తొలగింపును మొదలుపెట్టారు. మరోపక్క డ్రైనేజ్ వ్యవస్థను క్రమబద్ధీకరించారు. పనిచేయని పారిశుద్ధ్య కార్మికులను పరుగులు పెట్టించారు. అంతేకాకుండా వివిధ రూపాల్లో నగర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే పనిలో ఉన్న అధికారిని బదిలీ చేయడం ఆశ్చర్యంగానే ఉందంటున్నారు రాజమండ్రి వాసులు. ఇక 5-6 నెలల క్రితం జాయింట్ కలెక్టర్గా చిన్నరాముడు బాధ్యతలు తీసుకున్నారు. ఈయన కూడా తక్కువ సమయంలోనే మంచి అధికారి అన్న పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈయన్ని కూడా హఠాత్తుగా బదిలీ చేయడం ఆశ్చర్యంగానే ఉందని అంటున్నారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా ప్రజల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ఇక్కడ ఐఏఎస్ అధికారులు పూర్తి పదవీకాలం కొనసాగలేకపోతున్నారా, లేక నేతల ఒత్తిడితోనే వరుస బదిలీలు వేటు పడుతున్నాయా అని. మొత్తంగా స్వార్థ రాజకీయాలకు మంచి అధికారులు బలవుతున్నారని, జిల్లా అభివృద్ధి కూడా కుంటుపడుతుందన్న అభిప్రాయం బలంగా ఉంది తూర్పుగోదావరి జిల్లాలో.